అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ తన యొక్క వ్యూహాన్ని 2029కి ఎన్నికల వ్యూహాన్ని ఆల్రెడీ మొదలు పెట్టడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం. కానీ 2029 ఎన్నికల వ్యూహం ఈ ఒక్క నానుడిలోనే ఉంది అనేది మీరందరూ గమనించగలరు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. మరి ఎప్పుడో చనిపోయినటువంటి, అందరూ మరిచిపోయి ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నటువంటి రాజకీయాలలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చనిపోయినటువంటి వ్యక్తి పేరు మరలా స్మరించి తెచ్చి రెండు కులాల మధ్య వైషమ్యాలు, విభేదాలు, వర్గ విభేదాలు తెచ్చే విధంగా ఆల్రెడీ రాజకీయం మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. మరి ఏంటి అంటే మొదట్లో భాగంగా కులం చూడం. మరి ఈరోజు కమ్మ కాపు కలిసి ఉన్నారు కాబట్టి, మరి కమ్మ కాపుల మధ్య విభేదాలు సృష్టించాలి కాబట్టి, మరి ఆ సృష్టించాలి అంటే ఈరోజు కాపులు కమ్మల్లో మధ్య ఒక ఈర్ష్య, ద్వేషము, అసూయ, విభేదాలు, అంటే ఈగోలను రెచ్చగొట్టడం, ఈ విధమైనటువంటి కారణాలు కావాలి అంటే, ఈ విధమైనటువంటి గొడవలు కావాలి అంటే, ఈ మధ్య విభేదాలు రావాలి అంటే ఈ కమ్మ కాపుల మధ్య కాపు సామాజ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులను, అనగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కాపు సమాజ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులను కొంతమందిని జనసేన పార్టీలోకి పంపించి, లేదా జనసేన పార్టీలోకి చేరి, తద్వారా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను, జనసేన పార్టీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మధ్య ఈ మధ్య కాలంలో ఈ ఇన్సిడెంట్ చాలా చూస్తూ ఉన్నాం. రీసెంట్గా కూడా పిఠాపురంలో జరిగింది. మరి అదేవిధంగా చాలా చోట్ల కూడా, చాలా నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వైసీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు అటు జనసేనలోను చేరి, ఇటు తెలుగుదేశం పార్టీలోను కూడా కొంతమంది చేరి వీళ్ళ రెచ్చగొట్టే ధోరణితో అవతలున్నటువంటి పార్టీ వారిని, కార్యకర్తలను రెచ్చగొట్టడం జరుగుతూ ఉంది. మరి ఈ విషయంలో మరి ఇది దొరికిందే తడవుగా ఈ ఇన్సిడెంట్స్ని తీసుకొని ఉన్నవి లేనివి, లేని ఉన్నవి అభూత కల్పనలు క్రియేట్ చేసి కొన్ని వేల సోషల్ మీడియా పోస్టుల ద్వారా మీమ్స్ పేజీలు, ఇన్ఫ్లుయెన్సర్లు, పాడ్కాస్టర్లు, స్టాండప్ కామెడీల వేదికగా ఈ విభేదాలు ఈ విధంగా వస్తున్నాయనేటువంటి దిశగా వేగంగా అడుగులు వేస్తూ సరే వైఎస్సీపీ సోషల్ మీడియా కూడా ముందుకు వెళ్తూ ఉంది. ఇది కులం చూడం. సో వచ్చే ఎలక్షన్ నాటికి, 2029 ఎన్నికల నాటికి ప్రధానమైనటువంటి కులం చూడమంటే కులాన్ని మాత్రమే చూస్తాం. ఆ కులం ఏంటంటే కమ్మ కాపుల మధ్య విభేదాలు, ఖచ్చితంగా కమ్మ కాపులకు గొడవ జరిగితేనే మేము అధికారంలోకి వస్తాము అనేటువంటి భావనలు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది రాష్ట్ర ప్రజలందరూ గుర్తించాలి. ఇకపోతే మతం చూడం. మీరు బాగా గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య హిందూ దేవాలయాలను వెళ్తూ ఉన్నారు. ఆల్రెడీ హిందువులను నమ్మించేటువంటి పరిస్థితికి వచ్చేశారు. ఎక్కడంటే పులివెందుల పర్యటనలో రీసెంట్గా 2 పర్యటనలు హిందూ దేవాలయాలకు వెళ్ళడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఒక్క చూపు కూడా, కను రెప్పపాటు కూడా చూడనటువంటి వ్యక్తి నేడు అధికారం పోయిన వెంటనే ఇప్పటికి 2 పర్యాయాలు పర్యటన చేస్తే పులివెందుల నియోజకవర్గానికి వేంపల్లి మండలంలో ఉన్నటువంటి నందిపల్లె గ్రామంలో కొత్త శివాలయాన్ని నిర్మిస్తే అక్కడ కూడా వెళ్ళి యజ్ఞం చేయడం జరిగింది. దాని తర్వాత 2వ పర్యటన చేసినప్పుడు లింగాల మండలంలో ఉన్నటువంటి ఇప్పట్ల గ్రామంలో కూడా శివాలయానికి చెప్పులు వదిలి కాలినడకన, అంటే బండల మీద నడవడం జరిగింది ఎండ పొద్దున. మరి ఇదంతా చూసినటువంటి చాలామంది హిందువులు జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా హిందూ మతం మీద చాలా భక్తి శ్రద్ధలు ఉన్నాయని చెప్పేసి నమ్మించేటువంటి ప్రయత్నం ఆల్రెడీ వైసీపీ సోషల్ మీడియా జనాల్లోకి తీవ్రంగా తీసుకొని వెళ్తూ ఉంది. ఇది కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనించగలగాలి. మరి గతంలో స్వరూపానందేంద్ర సరస్వతి గారు గంగానదిలో ముంచి తేల్చి హిందువుగా మార్చిన మరి హిందువుల యొక్క గుడులు ధ్వంసమైనది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ స్థాయిలో ధ్వంసమైనది కూడా రాష్ట్ర ప్రజలను గుర్తించాలి. రథాలు తగలబెట్టారు, విగ్రహాలు ధ్వంసం చేశారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఉన్నటువంటి వెండి రథాలు, వెండి చక్రాలు మాయమయ్యాయి. తిరుపతిలో, తిరుమలలో మొత్తం అంతా దోపిడీ, హిందువుల ఆలయాల మీద పడి దోపిడీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇంకా ఈ మతంలో 2వ అంశం, ఈ మధ్యకాలంలో క్రిస్టియన్లకు మరి ఈ హిందువులకు మధ్య విభేదాలు సృష్టించే విధంగా మరి గతంలో పాస్టర్ ప్రగడాల ప్రవీణ్ గారి విషయంలో కానీ, ఆయన మరణాన్ని కూడా హిందువుల, అంటే చర్చి పాస్టర్లతో ముందుగానే వ్యూహం పన్ని వాళ్ళందరినీ ఏకతాటిపైకి తెచ్చి ఈరోజు ఈ వైషమ్యాలు అన్ని పార్టీల్లో, ఈరోజు మీరు చూడండి, టీడీపీ దళిత క్రైస్తవులు, వైసీపీ దళిత క్రైస్తవులు, బీజేపీ దళిత క్రైస్తవులు, మరి అదేవిధంగా కాంగ్రెస్ దళిత క్రైస్తవులు, కమ్యూనిస్టు దళిత క్రైస్తవులు, ఇలా క్రైస్తవులు అన్ని పార్టీలో వారిగా విభజించిపోయి ఈరోజు మతాన్ని ఉపయోగించుకొని వైసీపీ పార్టీ ఈరోజు హిందువులు, అంటే క్రైస్తవుల మధ్య ఒక విభేదాన్ని సృష్టించి దాన్ని తద్వారా
సోషల్ మీడియా ద్వారా ఎక్స్పోజ్ చేసి మతాన్ని కూడా వాడుకునేటువంటి ప్రయత్నం ఆల్రెడీ మొదలుపెట్టింది. ఇకపోతే ప్రాంతం, ఈరోజు మీరు చూడండి, ఉత్తరాంధ్ర, అమరావతి, రాయలసీమ. మరి ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ. ఉత్తరాంధ్రకు పెట్టుబడులు వస్తున్నాయి, రాయలసీమకు కూడా పెట్టుబడులు పోతున్నాయి. మావిగన్ అనేటువంటి పేరుతో ఈరోజు కూటమి ప్రభుత్వం పైన కూడా కొంతమంది వైసీపీలో పార్టీ నుంచి వచ్చి ఇక్కడ చేరినటువంటి కోవట్టులు ఎవరైతే కొంతమంది ఉన్నారో రాజధాని ప్రాంతం పైన నిత్యం విషం చిమ్ముతూ ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర మధ్య విభేదాలు సృష్టించే విధంగా, అదేవిధంగా అమరావతి, రాయలసీమ మధ్య విభేదాలు సృష్టించే విధంగా కూడా విపరీతంగా ఈ ఇన్ఫ్లుయెన్సర్లు, పాడ్కాస్టర్లు, స్టాండప్ కామెడీల వేదికగా వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతూ ఆ ప్రాంతాల యొక్క వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతూ కూడా ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది పెయిడ్ మేధావులతో కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతం పైన విషం చిమ్మేటువంటి ప్రయత్నం ఆల్రెడీ మొదలు పెట్టేసింది వైసీపీ పార్టీ. సో ఈ మధ్యకాలంలో మీరందరూ గమనించారు, రాయలసీమ ప్రాంతానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చుక్క నీరు ఇవ్వనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాయలసీమకు అన్యాయం జరిగిపోతూ ఉందని చెప్పేసి ఈ రాయలసీమ ఎత్తిపోతలం పథకం పైన జిల్లాల వారీగా సభలు పెడతా వస్తూ ఉన్నారు, గ్రేటర్ రాయలసీమ అని చెప్పేసి. మరి రాయలసీమ మేధావుల ఫోరం కానీ, మేధావుల ఫోరం అధ్యక్షులు కానీ, రైతు సంఘం అధ్యక్షుడు కానీ ఎవరు చూసినా ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే ఉంటారు. మరి మిగిలిన సామాజిక వర్గాల్లో నిజంగా రాయలసీమ పైన ప్రేమ లేనటువంటి వాళ్ళు లేరా అని చెప్పేసి కూడా మీరందరూ గమనించాలి రాష్ట్ర ప్రజలు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. కాబట్టి కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం అంటే రాబోయే రోజుల్లో 2029 ఎన్నికలకి ఇదే ప్రధాన ఎజెండాగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకోవడం జరిగింది. ఆల్రెడీ సోషల్ మీడియాలో వాళ్ళు దీన్ని తీసుకొని వెళ్ళే విధంగా కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య విభేదాలు, వైషమ్యాలు, వర్గ విభేదాలు వచ్చేటువంటి విధంగా రాబోయే రోజుల్లో ఇంకా చాలా చూడాల్సి వస్తుంది. మరి మీరందరూ అతి ముఖ్యంగా గమనించుకోగలరని చెప్పేసి నేను మీడియా ముఖంగా కోరుకుంటూ అందరికీ నమస్కారం.